Good morning, Andy. Welcome back. Let's start. Good morning, sir. Good morning. Just 2 minutes, Andy. Join అయ్యే వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత we'll start. Just 2 minutes. In the last class, I discussed about the Linux and what is the main requirement for the Linux. Cloud కిందకి సంబంధం Linux కి cloud కి ఏంటి రిలేషన్షిప్ అనేది ఒకసారి చెక్ చేసాం. And then we have discussed about what is cloud and దాని తర్వాత how you have to learn the cloud. Cloud అనేది ఏ విధంగా నేర్చుకోవాలి ఏంటి అనేది చెక్ చేసామని. Today we will be going into Linux basics. Basics of Linux అనొచ్చు లేదా Linux basics అనొచ్చు. అంటే బేసిక్ కమాండ్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైనక్స్ బేసిక్స్ తెలుసుకునే ముందు బిఫోర్ యూ లెర్న్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈస్ మీన్ బై అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కంటే ముందు మీకు ఏం తెలియాలి అంటే వాట్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్యాక్ బోన్ ఫర్ దిస్, వాట్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి బ్యాక్ బోన్ ఏంటి? సో for any operating system, the backbone is called as kernel అంటామండి. Kernel is the backbone for your operating system. So what is this kernel? మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ కర్నల్ కంటే ముందు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సో దీస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్. మీకు ఎప్పుడైనా సరే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ అవ్వాలి అంటే మీకు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతుండాలి, మల్టిపుల్ సర్వీసెస్ మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి రన్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ అప్లికేషన్ అంటే ఏంటి? ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలి అంటే మనకు కావాల్సింది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనొచ్చు లేదా అప్లికేషన్ డిజైన్ చేయాలంటే మనకి ఏం కావాలి అంటే ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి కావాలండి. సెట్ ఆఫ్ సో అప్లికేషన్ అంటే ఏంటి? అప్లికేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఒక కొన్ని ప్రోగ్రామ్స్ ని కనుక కలిపితే దాన్ని ఒక అప్లికేషన్ గా డిజైన్ చేస్తాం. అండ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ప్రోగ్రామ్. అంతేనా? సో సో ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం. అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎలా ఇస్తాం? నిన్న కనుక చూస్తే మనం ఏం చేస్తాం? డెఫ్ అండ్ డిఫైన్ యాడ్ నెంబర్స్ అని చెప్పేసి ఐ హ్యావ్ ప్రొవైడెడ్ 2 నెంబర్స్ లైక్ ఏ కామా బి. అండ్ దాని తర్వాత ఏం చేసాం మనం? రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి అన్నాను. ద వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాను నేను? రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాను. ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇది పైథాన్ లో రాసిన ప్రోగ్రామ్. రిటర్న్ ఏ ప్లస్ బి అని అప్పుడు నాకు వాల్యూ ఏమవుతుంది? ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాను? యాడ్ నెంబర్స్ ఏ కామా బి అనే దాని ప్లేస్ లో 20, 22 అని ఇచ్చాను లేదా 21 ఇచ్చాను. నాకు రిటర్న్ ఏమొచ్చింది? నాకు యాడింగ్ ద 2 వాల్యూస్ అండ్ యూ విల్ గెట్ లైక్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ప్రింట్ అంటారు. ప్రింట్ మనకి ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది? ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ రిటర్న్ వచ్చేసి మనకు 41 వచ్చింది. ఇది ఏ ప్రోగ్రాము? దిస్ ఇస్ ద అడిషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎలా వచ్చింది? మనకు ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది డెవలప్ అయింది. అలానే నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ప్రోగ్రామ్ కనుక చేశాను, ఏ మైనస్ బి అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? మనకు సబ్స్ట్రాక్షన్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ అవుతుంది. అలా కాకుండా నేను ఏ ఇంటూ బి ఇచ్చాను అనుకోండి, ఏ ఇంటూ బి ఇచ్చాను అనుకో, మనకు మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఏ డివైడెడ్ బి బి అంటే మనకు డివిజన్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అన్ని కంబైన్ చేస్తే నాకు ఒక అప్లికేషన్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే క్యాల్క్యులేటర్ అంటాం. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? సో ఇలాంటి అప్లికేషన్స్, క్యాలిక్యులేటర్ అనే ఒక అప్లికేషన్ అయితే డిజైన్ అయింది. ఇది ఎలా డిజైన్ అయింది? బై యూజింగ్ ద సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇలా మనకు అప్లికేషన్ కానీ లేదా ఈ అప్లికేషన్ మనం ఏమంటాం అంటే వీ విల్ కాల్ ఇట్ యాస్ సాఫ్ట్వేర్ అనుకున్నాం. ఓకే, మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయింది. ఇక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుందంటే బై కంబైనింగ్ ది సెట్ ఆఫ్ అప్లికేషన్స్. ఒక మల్టిపుల్ అప్లికేషన్స్ ని కంబైన్ చేస్తే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ అయిందానికి అసలు ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? సాఫ్ట్వేర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకోటి వచ్చి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం.
సో ఇందులో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ద సాఫ్ట్వేర్ దాట్ హెల్ప్స్ యూ టు రన్ ద కంప్యూటర్ హార్డ్వేర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్ ని రన్ చేయడానికి మీరు యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటామండి. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ డిజైన్ టు ప్రొవైడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ద అదర్ సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా క్లియర్గా ఎలా చెప్పొచ్చు, నాకు ఈ పర్టికులర్ గూగుల్ క్రోమ్ అనేది ఒక అప్లికేషన్ లేదా ఒక సాఫ్ట్వేర్, లేదా విఎల్సి మీడియా ప్లేయర్ అనేది ఒక అప్లికేషన్ లేదా ఒక సాఫ్ట్వేర్, లేదా ఈ బ్రౌజర్ ఇది ఒక సాఫ్ట్వేర్. ఇలా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అనేవి అన్ని ఎక్కడ రన్ అవుతాయంటే మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ పైన రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో నేను ఏం చెప్పొచ్చు, ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ టు రన్ ద మల్టిపుల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. మల్టిపుల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని రన్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏదైతే ఉందో దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో ద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి మీకు సిస్టమ్ సాఫ్ట్వేర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. లేదు ఇంకా ఎగ్జాంపుల్ కావాలి, వేరే వేరే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే డివైస్ డ్రైవర్స్ ఉంటాయి కదండి మీకు. సో ద డ్రైవర్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ టు రన్ యువర్ హార్డ్వేర్ డివైజెస్ దోస్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, టు రన్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్స్, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్స్ మటుకు రన్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీ బ్రౌజర్స్ కావచ్చు, లేదా మీడియా ప్లేయర్స్ కావచ్చు, ఫోటోషాప్ ఆడిబుల్ ఫోటోషాప్ కావచ్చు, ఈ ఫోటోషాప్స్ లేదా ఇమేజ్ ఎడిటర్స్ కావచ్చు, వీడియో ఎడిటర్స్ కావచ్చు, ఇవన్నీ మీకు దేని కిందకి వస్తాయి అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కిందకి వస్తాయండి. సో నేను అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా చెప్పొచ్చు, సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ అన్ ఎండ్ యూజర్ ప్రోగ్రామ్ టిపికల్లీ డివైడెడ్ ఇంటూ టూ క్లాసెస్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈస్ నార్మల్ సాఫ్ట్వేర్ దట్ హెల్ప్స్ యూ టు రన్ ద ప్రోగ్రామ్స్. మన ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాము. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్, ఇప్పుడు క్యాలిక్యులేటర్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చి నేను క్యాల్సి అన్నాను అనుకోండి, ఇది ఓన్లీ మ్యాథమెటికల్ అప్రూవ్డ్ అరల్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే మీరు బ్రౌజర్ని ఓపెన్ చేసాం అనుకోండి బ్రౌజింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. అలానే ఇఫ్ వి గో ఫర్ సమ్వేర్ లైక్ ఇప్పుడు జూమ్ ఉంది, జూమ్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నట్టు, అదేం చేస్తుంది, ఇట్ విల్ హెల్ప్ యూ టు రన్ ద మీటింగ్స్ కావచ్చు, ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ ని మనం రన్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే వీ విల్ కాల్ ఇట్ యాస్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటామని. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇది అర్థమైందా అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. ఓకే, లెట్ us కంటిన్యూ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు ఇక్కడ మనకి ఏమొస్తుంది, టైప్స్ ఆఫ్ ఓఎస్. మనకి ఏముంటాయంటే క్లయింట్ ఓఎస్, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ రియల్ టైమ్ ఓఎస్ అంటాం. సో ఇవన్నీ మనకు టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిందకి వస్తాయి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, సో ద ఆపరేటింగ్ సిస్టమ్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ టు రన్ ఆర్ ఎల్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ టు రన్ ద నార్మల్ సిస్టమ్ ఆర్ ఎల్స్ యూజర్స్ కంప్యూటర్స్, దోస్ ఆర్ కాల్డ్ యాస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏవైతే మీరు యూజ్ చేస్తున్నారో విండోస్ 10 కావచ్చు, విండోస్ 8 కావచ్చు, విండోస్ 7 కావచ్చు, ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే నెట్వర్క్ ద్వారా ఒక సర్వర్ని కానీ ఒక కంప్యూటర్ని కానీ యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటామండి. దాన్ని మనం ఏమంటాం, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో సింపుల్గా ఇది చెప్పాలంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎనీ ఓఎస్ దాట్ రన్స్ ఆన్ డెస్క్టాప్, జస్ట్ డెస్క్టాప్ మీద రన్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. అదే మీరు నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి ఎనీ ఓఎస్ దట్ రన్స్ ఆన్
సర్వర్స్. మన సర్వర్స్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మటుకు మనం ఏమంటాం, వి విల్ కాల్ ఇట్ యాస్ ఏ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సర్వర్స్ అనేవి ఏం చేస్తాయి, ఎక్కడో కనెక్ట్ అయిన క్లయింట్స్ కి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాయి త్రూ నెట్వర్క్ ద్వారా. అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, ఇది నా సర్వర్ అనుకుంటే, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ మై సర్వర్. ఈ సర్వర్లో నేను ఒక వెబ్సైట్ ని డిప్లాయ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక వెబ్సైట్ ని డిప్లాయ్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ ని క్లయింట్ యూజర్ యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాడు. సో క్లయింట్ యూజర్ యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు కనెక్ట్ టు దిస్ సర్వర్. ఈ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతారు, హీ విల్ బి కనెక్టింగ్ టు దిస్ సర్వర్ త్రూ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతాడు. సో నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, సర్వర్ విల్ ప్రొవైడ్ ద రిప్లై టు ద యూజర్ బై ప్రొవైడింగ్ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ తనకి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ సర్వీస్, వెబ్ సర్వీస్ ని ఎలా ఇస్తుంది, ఒక యూజర్ కే ఇస్తుంది సర్వర్. ఇలా మల్టిపుల్ యూజర్స్ మీకు సర్వర్ కి కనెక్ట్ అయి ఉంటారు. ఒక యూజరే కాదు, మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్టాండ్ అలోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, 1-to-1 కనెక్టివిటీయే ఉంటుంది ఏది, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి. కానీ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కి వచ్చేసరికి మీకు మల్టిపుల్ క్లయింట్స్ కనెక్ట్ అయినప్పుడు మల్టిపుల్ క్లయింట్స్ కి మీకు సర్వీసెస్ ని ఎట్ ఏ టైం ప్రొవైడ్ చేయగలదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు నేనే కాదు మీరు కూడా గూగుల్ ని యాక్సెస్ చేస్తున్నారు లేదా. సో ఆ గూగుల్ యాక్సెస్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక సర్వర్ నుంచి దాని సర్వీసెస్ అనేది అది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇలా మీకు మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైమ్ ఒక సర్వర్ ఆర్ఎల్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సర్వీసెస్ తీసుకుంటే దాన్ని ఏమంటామంటే వి విల్ కాల్ ఇట్ యాస్ ఎ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటామండి. నెక్స్ట్, ఇంటర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, దీస్ ఇంటర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఆన్ సిస్కో రౌటర్స్ అండి. రౌటర్స్ లో యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మీకు సిసిఎన్ఏ కానీ ఈ కాన్సెప్ట్ చదివిన వాళ్ళకి ఇంటర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మీకు ఇది ఇంత అవసరం లేదు. జస్ట్ నెట్వర్కింగ్ డివైజెస్ లో మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఇంటర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇందులో మనకి ఈ రెండు అవసరం లేదండి. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ వన్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన డెస్క్టాప్ మీద ఎక్కువ మెజారిటీ ఆఫ్ టైమ్స్ విండోస్ సర్వర్స్ విండోస్ 10 కావచ్చు, లేదా 11 కావచ్చు, 8, ఇవన్నీ మీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అదే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్కి వస్తే విండోస్ సర్వర్ కావచ్చు, విండోస్ సర్వర్ 2022 కావచ్చు, 2019 కావచ్చు, 2016 కావచ్చు, ఇవన్నీ మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్. లేదా రెడ్ హ్యాట్ కావచ్చు, సెంటోఎస్ కావచ్చు, ఉబంటు కావచ్చు, ఇవన్నీ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇదండి విషయం. దీని తర్వాత, సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. No, sir. ఓకే, ఎనీ అదర్? No, sir. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద నెక్స్ట్ వన్. సో ఇప్పటికైతే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే లెట్ us గో విత్ కర్నల్ అంటారండి. అసలు ముందు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. అంటే మనం ఏం చూసాం, ఆపరేటింగ్ సిస్టమ్ లో అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పుకున్నాం. అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు యూజర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, యూజర్ ఈస్, మీరు ఇక్కడ ఏదైనా ఒక టైప్ చేస్తున్నాను, హలో వరల్డ్ అని టైప్ చేశాను. సో యూజర్ అనేవాడు హలో వరల్డ్ అనే టైప్ చేస్తున్నాడు. కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది? కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్, ఆర్ హార్డ్వేర్ కెన్ అండర్స్టాండ్, ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? బైనరీ లాంగ్వేజ్ అండి. 1s and 0s మటుకే అర్థమవుతుంది, అవునా? కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తే నాకు అవుట్పుట్ కూడా ఇంగ్లీష్ లోనే వస్తుంది. అది ఎలా వస్తుంది? ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. యూజర్ కి హార్డ్వేర్ కి మధ్యలో మీకు ఏముంటుందంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక కమ్యూనికేటర్, ఒక ట్రాన్స్లేటర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట.
సో యూజర్ అనేవాడు ఏమడుగుతున్నాడు అది హార్డ్వేర్ కి ఎలా ప్రొవైడ్ చేయాలి అని మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది. అంటే ఎలాగా? సో వీడు యూజర్ అనుకుంటే హీఈస్ ట్రైయింగ్ టు యాక్సెస్ ఆర్ మనకు ఓవరాల్ గా మనం చేయాల్సింది ఏంటి? మనం హార్డ్వేర్ తో కమ్యూనికేట్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తెచ్చుకోవాలి. ఇది హార్డ్వేర్ అనుకుంటే నౌ యూజర్ కెన్ అండర్స్టాండ్. నేను కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ గివ్ మీ ద అవుట్పుట్ ఫర్ 2 into 3 అన్నాను అనుకోండి, అది నాకు ఏమైనా అవుట్పుట్ ఇస్తుందా? లేదా ఇక్కడ క్యాలిక్యులేటర్లోకి వచ్చి క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ ద అవుట్పుట్ ఆఫ్ 2 into 3 ఆర్ 2 multiply 3 అన్నాం అనుకోండి, అదేమైనా అవుట్పుట్ ఇస్తుందా? మనకి ఏం అవుట్పుట్ ఇది ఇవ్వదు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ద క్లయింట్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ద హార్డ్వేర్, మీకు హార్డ్వేర్లో ఎక్కడ మీ ప్రాసెసర్ ఉంటుంది కదా, ఈ ప్రాసెసర్ ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు ప్రాసెస్ ద రిక్వెస్ట్ అన్నిటిని అది ప్రాసెస్ చేయాలన్నమాట. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రాసెసర్ దగ్గరికి రిక్వెస్ట్ రాలేదనుకోండి, మీకు అవుట్పుట్ అనేది రాదు. సో కాబట్టి ఈ క్లయింట్ అనేవాడు మీ కంప్యూటర్తో కనెక్ట్ అయ్యి మీ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి. సో ఎలా కనెక్ట్ చేస్తాడు వాడు? he will interact, first of all he will interact with the operating system. So client will interact with the operating system. The operating system will interact with the hardware. Operating system hardware to interact అవుతుంది. సో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లేదనుకోండి, అసలు మీరు ఏ వర్క్ చేయలేరు అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మీరు సిస్టమ్ టర్న్ ఆన్ చేసిన తర్వాత బూట్ ఎంజిఆర్ మిస్సింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది అనుకోండి, మీకు ఏమర్థం అవ్వాలి? అక్కడ నాకు ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మీరు కమ్యూనికేట్ చేస్తారా? డెఫినెట్ గా మీరు కమ్యూనికేట్ చేయలేరు. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ అన్నట్టు. సరే, ఇది ఓఎస్. దీని తర్వాత ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్పుట్ ఏం తీసుకుంటుంది? ఇట్ ఈస్ టేకింగ్ ద ఇన్పుట్ యూజర్ లాంగ్వేజ్. యూజర్ లాంగ్వేజ్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. ఓకే, మరి ఇక్కడ కంప్యూటర్కి అర్థమయ్యేది ఏంటి? కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ద బైనరీ లాంగ్వేజ్, ఆర్ఎల్స్ ద హార్డ్వేర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ద బైనరీ లాంగ్వేజ్. ఎవరు కన్వర్ట్ చేస్తారు అంటే ద యూజర్ లాంగ్వేజ్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద బైనరీ లాంగ్వేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కర్నల్. సో ఈ కర్నల్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుందంటే కర్నల్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యువర్ హార్డ్వేర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు యూజర్ లాంగ్వేజ్ ని బైనరీ లాంగ్వేజ్ గా కన్వర్ట్ చేసేది ఎవరు అంటే ఈ కర్నల్ అనే ఒక సాఫ్ట్వేర్ అండి. సో దిస్ కర్నల్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యువర్ హార్డ్వేర్ కి ఆపరేటింగ్ సిస్టమ్ కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ చూడండి, a kernel is a central component of an operating system that manages the operations of computer and hardware. It basically manages the, ఇక్కడ చూస్తే a kernel is an essential center of computer operating system. It is a core that provides the basic services for all the other parts of operating system. It is the main layer between OS and the hardware. It helps with the process and memory management, file systems and device controlling and networking. సో ఇది ఏం చేస్తుంది? కర్నల్ అనేది మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే మీకు కర్నల్ అనేది చేస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సింపుల్ గా ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ హార్డ్వేర్ లో నాకు 4 GB ఆఫ్ ర్యామ్ ఉందండి. నాకు ఎంత ఉంది? 4 GB ఆఫ్ ర్యామ్ ఉంది. అండ్ సమ్వేర్ లైక్ నాకు 1 CPU విత్ 2 GHz ప్రాసెసింగ్ స్పీడ్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ ద యూజర్ ఈస్ ట్రైయింగ్ టు ఓపెన్ ఏ పర్టికులర్ అప్లికేషన్, ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాడు, ఏదో మీకు కావాల్సిన ఒక విఎల్సి మీడియా ప్లేయర్ అనే ఒక అప్లికేషన్, దీని తర్వాత సమ్వేర్ లైక్ ఏదైనా ఒక ఫోటోషాప్ కానీ ఇలాంటి ఇంకొక అప్లికేషన్, దీని తర్వాత ఇక్కడ మీకు సమ్వేర్ లైక్ ఒక గేమింగ్ కన్సోల్ ఓపెన్ చేశాడు అనుకున్నాం, గేమింగ్ అప్లికేషన్ ఓపెన్ చేశాడు. సో ఈ గేమింగ్ కన్సోల్ కి నాకు ఎంత కావాలి అంటే నార్మల్ గా ఒక 1 GB ఆఫ్ ర్యామ్ కావాలి. ఓకే, 1 GB ఆఫ్ ర్యామ్ కావాలి. ఇక్కడ ఈ విఎల్సి మీడియా ప్లేయర్ రన్ అవ్వడానికి సమ్వేర్ లైక్ 200 MB ఆఫ్ ర్యామ్ కావాలి. సో ఇలా మీకు మల్టిపుల్ ర్యామ్ మల్టిపుల్ మెమరీ సైజెస్ ఉండే ర్యామ్ కావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత ఉంది? 4 GB ఆఫ్ ర్యామ్ ఉంది. బై డిఫాల్ట్ గా మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రన్ అవ్వాలంటే మినిమం 2 GB ఆఫ్ ర్యామ్ అనేది కావాలి.
అంటే 4 GB నుంచి 2 GB తీసేస్తే మీకు ఎంత ఉంటుంది? యూ విల్ హ్యావ్ ఓన్లీ 2 GB ఆఫ్ ర్యామ్ టు రన్ ద అప్లికేషన్స్ ని రన్ చేయడానికి మీకు 2 GB ఆఫ్ ర్యామ్ మటుకే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే కర్నల్ వెన్ ఎవర్ యూ ఓపెన్ దిస్ గేమింగ్ కన్సోల్, ఈ గేమింగ్ కన్సోల్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ సెండ్ దట్ టు దిస్ పర్టికులర్ ర్యామ్. ఈ 2 GB ఆఫ్ ర్యామ్ లో 1 GB ఆఫ్ ర్యామ్ దీనికి అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే వెన్ ఎవర్ యూ క్లోజెస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీరు విఎల్సి మీడియా ప్లేయర్ ఓపెన్ చేశారు అనుకోండి, మళ్ళీ ఆ పర్టికులర్ అప్లికేషన్ ని హోల్డ్ లో పెట్టి, ఏది మీ గేమింగ్ అప్లికేషన్ హోల్డ్ లో పెట్టి దాని ప్లేస్ లో ఈ విఎల్సి మీడియా ప్లేయర్ ని ప్లేస్ చేస్తుంది అనమాట. అంటే 1 GB స్పేస్ లో మీకు ఎంత యూజ్ అవుతుంది? 200 MB అనేది యూజ్ అవుతుంది. సో సింపుల్ గా ఏం చేస్తుందంటే ఏ అప్లికేషన్ కి ఎంత ర్యామ్ కావాలి అని డిఫైన్ చేసేది ఎవరు అంటే మీ కర్నల్ అనేది డిఫైన్ చేస్తుంది. అది మెమరీ మేనేజ్మెంట్. దీని తర్వాత ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను పెయింట్ యూజ్ చేస్తున్నాను అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది నా ప్రాసెసర్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. ఈ బ్రౌజర్ అనేది ఏదైతే ఉందో ఈ బ్రౌజర్ అనేది మినిమైజ్ చేసి పక్కన పెట్టేసాను అంటే ఇది హోల్డ్ పొజిషన్ లో ఉండొచ్చు అనమాట. ఈ ప్రాసెస్ అనేది రన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ నోట్ ప్యాడ్ ఉందా, ఈ నోట్ ప్యాడ్ కూడా నేను రన్ చేసినప్పుడే రన్ అవ్వాలి కానీ ఇప్పుడైతే అవసరం లేదు. సో ప్రాసెసర్ కి కరెంట్లీ యూజర్ అనేవాడు ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడు, ఏ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగాలి, ఇవన్నీ చెప్పేది ఎవరంటే మీ కర్నల్ అనేది చెప్తుంది. సో కర్నల్ కనుక డెవలప్ చేయకపోతే మీ ఆపరేటింగ్ సిస్టమ్ కి కర్నల్ అనేది కనుక లేకపోతే ఇవన్నీ ఈ వర్క్స్ అన్ని చేయలేదు. ఏ వర్క్స్ చేయలేదు? ప్రాసెస్ మేనేజ్మెంట్ చేయలేదు, స్టోరేజ్ మేనేజ్మెంట్ చేయలేదు, నెట్వర్క్ మేనేజ్మెంట్ చేయలేదు అండ్ మెమరీ మేనేజ్మెంట్ చేయలేదు. ఇవన్నీ ఏ విధమైన వర్క్స్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ చేసుకోలేదు. సో ఈ కర్నల్ అనేది మీకు బ్యాక్ బోన్ లాగా మీ ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఏ పర్టికులర్ అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి అని చెప్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కర్నల్. ఇది క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి కర్నల్ లో? Clear. No, sir. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడికైతే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలిసింది, కర్నల్ అంటే ఏంటో తెలిసింది. Now, so hope you understand. Operating system will act as an interface between user and the hardware, and kernel will act as an interface between the operating system and to your hardware. Operating system కి hardware కి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు లైనెక్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి లైనెక్స్ లో ఇంకొక అప్లికేషన్ గురించి కూడా మాట్లాడాలి. దాన్నే మనం ఏమంటామంటే షెల్ అంటామండి. షెల్ అంటాం, లేదా ఈ షెల్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుందంటే టర్మినల్లో ఓపెన్ అవుతుంది. ఈ షెల్ ని రన్ చేయాలి అంటే అసలు షెల్ అంటే ఏంటంటే యూజర్ అనేవాడు యూజర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో కొన్ని కమాండ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టర్న్ ఆన్ మై రెడ్ హ్యాట్ లైనెక్స్. నా రెడ్ హ్యాట్ లైనెక్స్ ఆన్ చేస్తాను ఆగండి. జస్ట్ హోల్డ్. టూ మినిట్స్ అండి. ఓకే, ఓకే, జస్ట్ వెయిట్. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే టెర్మినల్. ఓకే, ఈ టెర్మినల్ ఓపెన్ చేశాను కదా, ఈ టెర్మినల్లో నేను ఏం చేస్తానంటే ఈ టెర్మినల్ లో మనం ఎక్కడున్నాం ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఇది టెర్మినల్. ఈ టెర్మినల్ లో మనం కమాండ్స్ ఇస్తాం అనమాట. ఇక్కడ చూస్తే టెర్మినల్ లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దీన్ని ప్రాంప్ట్ అంటామండి. ఇది ఏదైతే ఉందో దీన్ని ప్రాంప్ట్ అంటాం. ఈ ప్రాంప్ట్ లో మీకు ఏం తెలుస్తుందంటే ఏ యూజర్ లాగిన్ అయి ఉన్నాడు, ఏ సిస్టమ్ లోకి లాగిన్ అయి ఉన్నాడు.
ఇక్కడ రూట్ ఉందా, రూట్ అనేవాడు యూజర్ అనమాట. @ అంటే ఏ సిస్టమ్ లోకి లాగిన్ చేస్తున్నాడు, సిస్టమ్ పేరు ఏంటంటే లోకల్ హోస్ట్ అనేది సిస్టమ్ పేరు అనమాట. సో ఇక్కడ యూజర్ కరెంట్లీ ఎక్కడున్నాడు, యూజర్ అనేవాడు ఎక్కడున్నాడు అని చెప్తుంది అనమాట. సో ద ఫస్ట్ థింగ్ విల్ సేస్ ది ఫస్ట్ కాలమ్ సేస్ అబౌట్ ద యూజర్ నేమ్, and the second column will say about the computer that he has logged in, and the third column will says that ఇన్ విచ్ డైరెక్టరీ హీఈస్ వర్కింగ్, ఏ డైరెక్టరీలో తను వర్క్ అవుతున్నాడు. అండ్ ఇక్కడ హ్యాష్ అని చూసారా, హ్యాష్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అతను ఏ టైప్ ఆఫ్ యూజరు. సో హీఈస్ ఏ రూట్ యూజర్. హ్యాష్ కనుక ఉంటే రూట్ యూజర్ అంటే అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ ఉండే యూజర్ అనమాట, లేదా అడ్మినిస్ట్రేటర్ అనుకోవచ్చు. అలా కాకుండా డాలర్ సింబల్ కనుక వచ్చింది అనుకోండి, ఐ కెన్ సింప్లీ సే దాట్ హీఈస్ ఏ నార్మల్ యూజర్. యూ టెస్ట్ యూజర్ అన్నాను అనుకోండి, లెట్ మీ చెక్ ఉన్నాడా. యా, ఇక్కడ చూస్తే మీకు చూసారా డాలర్ సింబల్ వచ్చింది. సో ఈ డాలర్ సింబల్ కి అర్థం ఏంటంటే హీఈస్ ఏ నార్మల్ యూజర్. అదే మీకు హ్యాష్ సింబల్ వచ్చిందంటే హీఈస్ ఏ అడ్మినిస్ట్రేటర్. సరే, హియర్ నేను ఇక్కడ కొన్ని కమాండ్స్ ఇచ్చానండి ఇప్పుడే. క్లియర్ అనే కమాండ్ ఇచ్చాను. ఈ వర్డ్ నేను ఎక్కడ ఇచ్చాను, టర్మినల్ లోపల ఇచ్చాను. కానీ బ్యాక్ ఎండ్ లో ఈ టర్మినల్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే షెల్ కి కనెక్ట్ అయి ఉంటుందండి. ఈ టెర్మినల్ నాకు దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే షెల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ కమాండ్స్ అన్ని మీరు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే షెల్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వచ్చి ఎకో డాలర్ షెల్ అన్నాను అనుకోండి, నేను ఇప్పుడు వర్క్ చేసే షెల్ ఏంటో చెప్తుంది. చూసారా, /bin/bash ఈ పర్టికులర్ షెల్ కి ఈ పర్టికులర్ టర్మినల్ అనేది కనెక్ట్ అయ్యింది. అంటే నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కమాండ్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గేవ్ లైక్ ఎకో అనే ఒక కమాండ్ ఇచ్చి, ఎకో అంటే మీకు రిప్లికేట్ చేస్తుందండి. మనం ఏదైతే కమాండ్ ఏదైతే వర్డ్ ఇచ్చామో ఆ వర్డ్ ని రిప్లికేట్ చేస్తుంది. చూడండి, హలో వరల్డ్ అన్నాను అనుకోండి, వచ్చిందా. సో ఈ ఎకో అనే కమాండ్ మీకు ఎక్కడ రన్ అవుతుంది, ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ మై బ్యాష్. బ్యాష్ అనే దాని మీద షెల్ లో రన్ అవుతుంది. సో యూజర్ ఇచ్చే కమాండ్స్ అన్ని ఎవరు తీసుకుంటారంటే షెల్ తీసుకొని అది బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ చేసుకుంటుంది. ఎలాగా, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ మీన్ బై షెల్. ఇక్కడికి వచ్చి డిఫైన్ షెల్ అన్నాను అనుకోండి. సో డిఫైన్ షెల్ ఇన్ లైనక్స్. ఇక్కడ చూస్తే ఏ షెల్ ప్రొవైడ్స్ యూ, ఇక్కడ చూడండి, a shell provides you with an interface to the Unix system. It gathers the input from you అంటే యూజర్ నుంచి ఇన్పుట్ ని తీసుకొని అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యి ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. తర్వాత వెన్ ఏ ప్రోగ్రామ్ ఫినిషెస్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ డిస్ప్లే ద ప్రోగ్రామ్స్ అవుట్పుట్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. అంటే సింపుల్ గా షెల్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్స్, executes the input and provides the desired output for the users. And ఇక్కడ మీకు షెల్ అంటే ఏంటి, షెల్ ఈస్ అన్ ఎన్వైరాన్మెంట్ ఆర్ ఎల్స్ ఎన్వైర్మెంట్ ఇన్ విచ్ వీ కెన్ రన్ అవర్ కమాండ్స్. మన కమాండ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ షెల్ స్క్రిప్ట్స్ కానీ రన్ చేయడానికి మనం యూజ్ చేసే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ షెల్. దాన్ని షెల్ అంటాం. సో ఈ షెల్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయండి. లైక్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ నేను ఏమంటానంటే CHSH సారీ CHSH-L అన్నాను అనుకోండి. నా సిస్టమ్ లో ఉండే షెల్ ఎన్ని టైప్స్ ఆఫ్ షెల్స్ ఉన్నాయో చెప్తుంది. SH అనేది ఇది నార్మల్ షెల్ అండి, ఇది యూనిక్స్ లో ఉంటుందండి. SH అనేది యూనిక్స్ టైప్ ఆఫ్ షెల్. ఇక్కడ బ్యాష్ ఉంది చూసారా, ఈ బ్యాష్ అంటే ఏంటి, ఆ బర్న్ అగైన్ షెల్ అంటాం. బర్న్ అగైన్ షెల్ అనేది మనకి లైనక్స్ లో ఉంది. ఇక్కడ KSH అనేది ఇంకో టైప్ ఆఫ్ షెల్, ZSH అనేది ఇంకో టైప్ ఆఫ్ షెల్. ఈ విధంగా మనకు మల్టిపుల్ షెల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా KSH అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను KSH లో ఉంటాను. ఇక్కడ ఎకో డాలర్ షెల్ అన్నాను అనుకోండి, నేను ఏ షెల్ లో రన్ చేస్తానని చెప్తుంది. స్టిల్ ఇట్ ఈస్ యూజింగ్ ద బ్యాష్ అనమాట, KSH కాకుండా బ్యాష్ లో యూజ్ చేస్తుంది, నో ప్రాబ్లం. సరే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, మనం ఏ విధమైన కమాండ్ అయినా సరే, ఏ విధమైన ప్రోగ్రామ్ అయినా సరే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే యూజర్ ఇచ్చే ప్రతి ఇన్పుట్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని షెల్ లోకి వెళ్తుంది. ఈ షెల్ లోకి వెళ్ళిన తర్వాత షెల్ ఏం చేస్తుందంటే ఆ ఇన్పుట్ ఏదైతే యూజర్ ఇచ్చాడో దాన్ని కర్నల్ కి పంపిస్తుంది. కర్నల్ ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ దట్ పర్టికులర్ ఇన్పుట్ టు ద కంప్యూటర్ హార్డ్వేర్ కి పంపించి యూజర్ అనే వాడికి ప్రోగ్రామ్ అవుట్పుట్ కావాలి అని చెప్పిన తర్వాత హార్డ్వేర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రాసెస్ ద యూజర్ రిక్వెస్ట్ and send back the output to the kernel, and from the kernel it will send back to the shell లోకి వస్తుంది. సో
సో ఈ విధంగా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. యూజర్కి కావాల్సిన ఇన్పుట్ తీసుకొని యూజర్ ఇచ్చిన ఇన్పుట్ తీసుకొని యూజర్కి కావాల్సిన అవుట్పుట్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ షెల్ అండ్ కర్నల్. నెక్స్ట్, అసలు ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నది ఏంటి? అంటిల్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ మెంట్ బై షెల్, ఆపరేటింగ్ సిస్టమ్ అంతా మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. అసలు ఈ లైనక్స్ ఎలా డెవలప్ అయింది అంటే సింపుల్ గా చెప్పండి, లైనక్స్ హిస్టరీ ఏంటి అంటే, మీలో ఎంతమందికి సి లాంగ్వేజ్ తెలుసు? మనకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని మళ్ళీ భయపడాల్సిన పని కూడా లేదు. సి లాంగ్వేజ్ ఎంతమందికి తెలుసు? సరే పోనీ, ఫాదర్ ఆఫ్ సి అని ఎవరు అంటారు? ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్, ఎనీ ఆన్సర్స్? సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ సి ఎవరు అంటే డెనిస్ రిచి. సో ఈయన మీకు ఫాదర్ ఆఫ్ సి అంటాం. డెనిస్ రిచి అనే ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ సి అంటాం, ఎందుకంటే హీ డెవలప్డ్ ద సి లాంగ్వేజ్. నౌ వాట్ హ్యాపెండ్, ఈ డెనిస్ రిచి అనే అతను కెమ్ థామ్సన్ ఎవరితో పాటు కలిసి అంటే, కెమ్ థామ్సన్ అనే ఆయనతో కలిసి హీ హాస్ డెవలప్డ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేశాడు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే మనం ఏం పేరు పెట్టామంటే యూనిక్స్ అంటాం. ఈ యూనిక్స్ అనేది ఎక్కడ డెవలప్ చేశారంటే బెల్ ఏటీ అండ్ టీ అనే ఒక ల్యాబ్ లో మీకు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఏ ల్యాబ్ ఏంటని పక్కన పెట్టేస్తే మీకు ఈ పర్టికులర్ ల్యాబ్ లో మీకు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని డెనిస్ రిచి అండ్ కెమ్ థామ్సన్ అనే వాళ్ళు డెవలప్ చేశారు అనమాట. అంతకు ముందు మనకి ఏముండేవంటే, యూనిక్స్ రాకముందు బేసిక్ లెవెల్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజెస్ లైక్ పాస్కల్, కోబాల్ట్ అండ్ ఫోట్రాన్ ఇలాంటి ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఆర్ఎల్స్ పర్టికులర్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని మన కంప్యూటర్స్ అనేవి రన్ అయ్యాయి. బట్ ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ యునిక్స్ ఇట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ చేంజ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. సో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ డెవలపింగ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ చేశారో, and they have given that this Unix operating system as a premium operating system. So what is meant by premium? Premium ante ardham entante it's a paid version. Unix operating system anta paid version anamata. You have to purchase the operating system to install that inside your computer. So ikkada emaindi, okay, Unix operating system vachindi. What are the different flavors of Unix operating system ante Sun Solaris, AIX, నెక్స్ట్ బిఎస్డి, ఇలాంటి మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని డెవలప్ చేశారు, బాగానే ఉంది. అండ్ మీ మ్యాక్ కూడా ఒక్కగానొక ఫ్లేవర్ అండి. మీ యాపిల్ మ్యాక్ ఏదైతే ఉందో అది యూనిక్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం పెట్టారంటే దీస్ ఆర్ ద ప్రీమియం ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నారు, పెయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నారు. ఎప్పుడు 1970s టైంలో. సో యూనిక్స్ అనేది మీకు ఎప్పుడు డెవలప్ అయిందంటే 1970 టైంలో డెవలప్ అయింది అనమాట. సో ఇవన్నీ పెయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎవ్రీబడి యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దే ఆర్ రన్నింగ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ పర్టికులర్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్ వాళ్ళు రన్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. బట్ దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ యాజ్ రిచర్డ్ స్టాల్మెన్ అనే పర్సన్ ఏం చేశాడంటే హీ హ్యాస్ అపోజ్డ్ ఇట్. ఎందుకు అపోజ్ చేశాడంటే ఐఆమ్ పేయింగ్ ఫర్ హార్డ్వేర్ అంటే మన కంప్యూటర్ కొనుక్కునే, మన కంప్యూటర్ ని పర్చేస్ చేస్తాం, లైక్ ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, లేదా సిపియు అండ్ మానిటర్, వీటన్నిటికీ మనం ప్రైస్ పెట్టి మనం కొనుక్కుంటున్నాం. మళ్ళీ మనం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పర్చేస్ చేయాలా, డూ వీ నీడ్ టు పర్చేస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి he has completely opposed it. Why we have to go for an operating system? Why can't I develop my operating system? నాకు నేను ఓన్ గా ఎందుకు ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోలేను అని చెప్పేసి. అంటే మీకు ఈ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యూనిక్స్ కోడ్ మొత్తం, అంటే దాని బ్యాక్ బోన్ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఈ సోర్స్ కోడ్ మొత్తం మీకు దేనిలో ఉందంటే సి ప్లస్ లో లెవెల్ లాంగ్వేజ్ లో ఉందండి. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారో అది మొత్తం సి లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ లోనే ఉంది. సో రిచర్డ్ స్టాల్మన్ అనేవాడిని ఏం చెప్పాడంటే, నాకు సి లాంగ్వేజ్ వచ్చు, వై ఐ నీడ్ టు గో ఫర్ దిస్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, వై కాంట్ ఐ డెవలప్ మై ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి హీ స్టార్టెడ్ డెవలపింగ్ హిస్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. తన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. దాన్నే మనం ఏమంటామంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ జిఎన్యు అంటామండి. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ అబ్రివేషన్ ఫర్ దిస్ జిఎన్యు.
జిఎన్ఏకు ఒక స్పెసిఫిక్ అబ్రివేషన్ అంటూ ఏం లేదండి. సో హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ యాజ్, అంటే రిచర్డ్ స్టాల్మన్ ఎలా చెప్పాడంటే జిఎన్యు నాట్ యూనిక్స్ అన్నాడండి. ఇదే దాని ఫుల్ ఫాము అని చెప్పేసి చెప్పాడు. అంతమించి ఒక స్పెసిఫిక్ ఫుల్ ఫామ్ ఉన్నట్టు ఏం లేదు. బట్ వెన్ ఎవర్ హీ ఈస్ డెవలపింగ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ హీ హాస్ మేడ్ హిస్ ఆల్ కాంపోనెంట్స్, ప్రతి ఒక్క కాంపోనెంట్ ని నీట్ గా డెవలప్ చేశాడు, ప్రతి ఒక్క అప్లికేషన్ ని డెవలప్ చేశాడు. కానీ హీ ఫెయిల్ టు డెవలప్ దిస్ కర్నల్ అనేది డెవలప్ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు అనమాట. సో హీఈస్ అనేబుల్ టు డెవలప్ దిస్ కర్నల్. సో హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టిల్ 1991. This Richard Stallman has waited. In 1991, what happened? There is a person called as Linus Torvalds. He has developed a kernel called as Linux kernel. Linux అనే ఒక kernel ని డెవలప్ చేశాడు అనమాట. So by combining this GNU and this Linux, we got like GNU/Linux. అప్పుడు మనకు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిందండి. దాన్నే మనం GNU Linux అంటాం. ఈ లైనెక్స్ అనేది మీకు ఎప్పుడైనా సరే లైనెక్స్ అని ఎవరైనా వెదర్ ద లైనెక్స్ ఇస్ ఎ కర్నల్ ఆర్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడిగితే లైనెక్స్ ఇస్ కంప్లీట్లీ ఏ కర్నల్. ఆ కర్నల్ ని మీకు జిఎన్యు ఆపరేటింగ్ సిస్టమ్ తో కంబైన్ చేసినప్పుడు మీకు ఏమైందంటే వీ హ్యావ్ గాట్ దిస్ లైనెక్స్. మీరు అనుకునే ఒక ఫ్లేవర్ అనేది డెవలప్ అయింది. సో మీకు డౌట్ కనుక ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ద డౌట్, is Linux an operating system or kernel? It says Linux kernel is the main component of your Linux operating system. సో లైనెక్స్ కర్నల్ అనేది మెయిన్ కాంపోనెంట్ అనమాట. ఇక్కడ నేను కంప్లీట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పలేను. సో లైనెక్స్ అనేది కర్నల్. ఈ లైనెక్స్ కర్నల్ ఏదైతే ఉందో అది జిఎన్యుతో కంబైన్ అయిన తర్వాత మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జనరేట్ అయ్యింది. సో జిఎన్యు లైనెక్స్ అంటాం. సో ఇతను ఎవరైతే లైనస్ టార్వాల్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఏం డిక్లేర్ చేశారంటే లైనెక్స్ బేస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ యూనిక్స్. లైనెక్స్ నేను డిజైన్ చేయడానికి ఏదైతే ఉందో అది యూనిక్స్ బేస్ మీద డిజైన్ చేశాను, కానీ కంప్లీట్ గా ఇది యూనిక్స్ కాదు అని చెప్పి డిజైన్ చేశారు అనమాట. బేస్ మటుకు యూనిక్స్ బేస్ తీసుకున్నాను, కానీ నేను కంప్లీట్ గా లైనెక్స్ అనేది మీకు యూనిక్స్ కాదు అని చెప్పి చెప్తున్నారు. అందుకే చూడండి, మీరు లైనెక్స్ యూనిక్స్ చూసినప్పుడు ఈక్వల్ గా ఒకదాంతో ఒకటి ఈక్వివాలెంట్ గానే ఉంటాయి, ఒకదాంతో ఒకటి దగ్గరగానే ఉంటాయి, కానీ ఒకదాంతో ఒకదానికి సంబంధం లేదు అని చెప్పి డిక్లేర్ చేశారు. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ యువర్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఇన్ ద సెన్స్ మీకు ఏమన్నా అర్థం కాలేదు, సో ఏమైనా ఉంటే అడగొచ్చు, లేదా వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సార్ అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి కర్నల్ కంపల్సరీ యూజ్ అవుతుందా సార్, లేదంటే ఓన్లీ లైనెక్స్ లోనేనా సార్? లేదు, ఖచ్చితంగా కర్నల్ ఉండాల్సిందే. మీ విండోస్ లో కూడా కర్నల్ లేకుండా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఫైన్ దట్ ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఈ విధంగా మీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జనరేట్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు బేసిక్ కమాండ్స్ అనేవి డిస్కస్ చేయాలి, దాని గురించి మాట్లాడదాం. రేపటి క్లాస్ బేసిక్ కమాండ్స్ గురించి మాట్లాడదాం. Now, after developing these Linux, we have got several flavors. The first one is Red Hat Linux. మనం కంప్లీట్ గా రెడ్ హ్యాట్ గురించి మాట్లాడతామండి. రెడ్ హ్యాట్ లైనక్స్ ఒకటి, CentOS ఒకటి, ఉబంటు ఒకటి. దీన్నే మనకు ఉబంటు అనేది దేని కిందకి వస్తుందండి? ఇట్ విల్ కమ్స్ అండర్ డెబియన్. ఈ రెడ్ హ్యాట్ లైనక్స్, CentOS రెండు ఈక్వల్ గా ఉంటాయండి. రెడ్ హ్యాట్ అనేది మీకు ప్రీమియం వర్షన్, మీరు పే చేయాల్సి వస్తుంది. సో పే అంటే నాట్ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ బట్ ఫర్ ద కస్టమర్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్ కి మనం పే చేయాలి. CentOS అనేది కంప్లీట్ గా ఫ్రీ వర్షన్. CentOS ఈస్ ఈక్వివాలెంట్ టు యువర్ రెడ్ హ్యాట్ లైనక్స్. మీ రెడ్ హ్యాట్ లైనక్స్ కి ఈక్వల్ గా మీకు CentOS అనేది ఉంటుంది. దీని తర్వాత వీఆర్ హ్యావింగ్ ఫెడోరా. ఈ ఫెడోరా కూడా మీకు రెడ్ హ్యాట్ లైనక్స్ ఫ్లేవర్ అండి. సో సేమ్ ఈక్వల్ గా ఉంటాయి. అండ్ ఉబంటు, డెబియన్, ఇవి డెబియన్ కానీ ఖాళీ లైనక్స్ కానీ ఇవన్నీ మీకు డెబియన్ కిందకి వస్తాయి, సేమ్ ఫ్లేవర్స్. అండ్ దెన్ యు ఆర్ హ్యావింగ్ ప్యారెట్ అండ్ మింట్, ఆర్క్, ఇవన్నీ మీకు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. ఇక్కడ రెడ్ హ్యాట్ లైనక్స్ అంటే ఏంటంటే రెడ్ హ్యాట్ కార్పొరేషన్ వాళ్ళు తయారు చేసిన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రెడ్ హ్యాట్ లైనక్స్. సో ఇక్కడ మీకు ఏం చేస్తారు, ఓవరాల్ గా ఏం చేస్తారంటే
ఈ లైనెక్స్ అనే కర్నల్ ఆర్ఎల్స్ లైనెక్స్ అనే సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్లి ప్రతి ఒక్క యూజర్ కి అవైలబుల్ గా పెట్టేస్తారండి. మీకు గనక చూస్తే ఇక్కడ సో నేను నిన్నే చూపించాను మీకు లైనెక్స్ సోర్స్ కోడ్ అన్నాను అనుకోండి, మీకు గిట్ హబ్ లో దొరుకుతుంది. సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని మీకు సి లాంగ్వేజ్ కనుక బాగా వస్తే దాని సోర్స్ కోడ్ ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మీ ఆపరేటింగ్ సిస్టమ్ ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసుకొని సాయి ఆపరేటింగ్ సిస్టమ్ అనో చైతన్య ఆపరేటింగ్ సిస్టమ్ అనో నా ఇష్టం వచ్చిన పేరుతో నేను పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ లైనెక్స్ రెడ్ హ్యాట్ లైనెక్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేశారంటే సోర్స్ కోడ్ లైనెక్స్ మెయిన్ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకొని దానికి రెడ్ హ్యాట్ లైనెక్స్ అని పేరు పెట్టుకున్నారు. అలానే ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కలిసి సెంటోఎస్ ని డెవలప్ చేశారు. గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కలిసి సెంటోఎస్ ని డెవలప్ చేశారు. అదే ఫెడోరా కూడా అలానే డెవలప్ చేశారు. ఉబంటు కూడా ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ పీపుల్ కలిసి మీకు ఉబంటుని డెవలప్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో ఈ విధంగా మీకు మల్టిపుల్ ఫ్లేవర్స్ అనేవి డెవలప్ అయ్యాయి. సో ఓవరాల్ గా మనకి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి? సో సూసి అనే ఒక ఫ్లేవర్ కూడా ఉందండి. దీన్నే ఓపెన్ సూసి అంటాం. ఇది కూడా మీకు పేయబుల్ అండి. దిస్ ఈస్ ఆల్సో ప్రీమియం వర్షన్. ఓకే, సో మనకు తెలిసినవి ఇవేనండి. కానీ మీకు ఓవరాల్ గా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఆల్ అరౌండ్ వరల్డ్. ప్రపంచం మొత్తంలో ఓన్లీ ఒక 4-5 లైనెక్స్ ఫ్లేవర్స్ లేవండి. మీకు ఓవరాల్ గా చూస్తే లైనెక్స్ డిస్ట్రోస్ అన్నాను అనుకోండి, అంటే డిస్ట్రిబ్యూషన్స్ అన్నట్టు. ఇక్కడికి వచ్చి ఇఫ్ యూ గో టు దిస్ డిస్ట్రో వాచ్ అంటే మీకు దగ్గరగా మీకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయంటే మీకు చూసా 6th జూలై 2022లో డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ ఒరాకిల్ లైనెక్స్ అనేది ఒకటి జనరేట్ అయింది, లైనెక్స్ 9.0. అండ్ ఇక్కడ చూస్తే నిన్న ఆర్ఎల్స్ 4th జూలై రోజు ఇంకొక లైనెక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది, ప్రోటియస్ 5.0 అంట. సో ఇక్కడ చూస్తే ఇష్యూ 975 డిస్ట్రోస్ వాచ్ వీక్. సో మీకు రోజుకు ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ డిస్ట్రోస్ లో కనుక చెక్ చేసుకుంటే మీకు దగ్గరగా టాప్ 100 లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతేనో అవన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో మీకు ఓవరాల్ గా ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేదు. ఇక్కడ చూస్తే 6th పొజిషన్ లో మీకు ఉబంటు ఉంది, 7th లో ఫెడోరా ఉంది, 8th లో డెబియన్ ఉంది, 11th లో మీకు ఓపెన్ సూసీ ఉంది, ఎంఎక్స్ లైనెక్స్ అంటున్నారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ లాస్ట్ 6 months లో మనకు జనరేట్ అయినవి అనమాట. సో ఒకటి మనకు తెలిసినవే కొన్ని, అవే మనకు తెలిసిన లైనెక్సెస్ ఉన్నాయి అనుకుంటే అది మనకు పొరపాటు. రోజుకి మనకు కొన్ని వందల వేల లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఏముందండి, సింపుల్ గా సోర్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ సోర్స్ కోడ్ లో ఎడిట్స్ కనుక ఏదైనా కొంచెం ఎడిట్ చేసామంటే అదే కొత్త వర్షన్ గా డెవలప్ అయిపోతూ. సో ఈ విధంగా మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దట్స్ అబౌట్ యువర్ ఫ్లేవర్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. అండ్ ఇది బేసిక్స్ అండి, ఇంతవరకు బేసిక్స్. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్? ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఇట్స్ ఎ మల్టీ యూజర్ క్యాపబిలిటీ. వాట్ ఈస్ మీన్ బై మల్టీ యూజర్? Multi users can access the system resources like memory, hard disk, but they have no different terminals to operate. But they have to use different terminals to operate. అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను రూట్ గా లాగిన్ చేశాను. ఇదొక టెర్మినల్ అనమాట. ఈ పర్టికులర్ మనకు కనిపించే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇదొక టెర్మినల్. అలానే ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ F3 అన్నాను అనుకోండి. కంట్రోల్ షిఫ్ట్ F3 అంటే ఇక్కడ చూసారా, నాకు ఒక లాగిన్ ప్రాంప్ట్ వచ్చింది. ఇక్కడ టెస్ట్ యూజర్ అన్నాను అనుకోండి, పాస్వర్డ్ ఎనీవేస్ ఇక్కడ టెస్ట్ యూజర్ తో లాగిన్ చేస్తున్నాను. అలానే కంట్రోల్ ఆల్ట్ F5 అన్నాను అనుకోండి, ఇక్కడ నేను అడ్మిన్ యూజర్ 1 అనే వాటితో లాగిన్ చేస్తాను. ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ F5 అన్నాను అనుకోండి, ఆర్ఎల్స్ F6 అన్నాను అనుకోండి, ఇక్కడ నేను అడ్మిన్ యూజర్ 2 అంటాను. కంట్రోల్ ఆల్ట్ F7 అయితే రాదు, మీకు ఓన్లీ F6 వరకే వస్తుంది. F5 అంటే మీకు అడ్మిన్ యూజర్ 1, ఇది ఒక టర్మినల్, ఇది టెస్ట్ యూజర్ అనేది ఒక టర్మినల్. కంట్రోల్ ఆల్ట్ F3 అంటే ఇక్కడ అడ్మిన్ యూజర్ 2 ఆర్ అడ్మిన్ యూజర్ 3 అంటానండి. కంట్రోల్ ఆల్ట్
F2 అంటే మీకు నార్మల్ GUI వచ్చింది. కంట్రోల్ ఆల్ట్ F1 అంటే మీకు ఇంకోటి వస్తుంది. కంట్రోల్ ఆల్ట్ F2, కంట్రోల్ ఆల్ట్ F3 అంటే మీకు ఏం రావాలి? సో కంట్రోల్ ఆల్ట్ F3 మీకు చూసారా అడ్మిన్ యూజర్ వచ్చింది. అదే కంట్రోల్ ఆల్ట్ F4 అంటే టెస్ట్ యూజర్ వచ్చింది. కంట్రోల్ ఆల్ట్ F5 అంటే అడ్మిన్ యూజర్ 1 వచ్చింది. కంట్రోల్ ఆల్ట్ F6 అంటే మీకు అడ్మిన్ యూజర్ 2 వచ్చింది. అంటే మనం ఓవరాల్ గా యూజ్ చేసే సిస్టమ్ రిసోర్సెస్ అయితే ఒకటేనండి. ఏదైతే మన సర్వర్ రన్ చేస్తున్నామో మన లైనక్స్ సర్వర్ ఒకటే సర్వర్. ఆ సర్వర్ ఇప్పుడు చూస్తే మీకు రెడ్ హ్యాట్ లైనక్స్ ఇది ఉంది చూసారా? ఈ రెడ్ హ్యాట్ లైనక్స్ యూజ్ చేసే సిస్టమ్ రిసోర్సెస్ ఏంటి? ర్యామ్ ఎంత, మెమరీ, ప్రాసెసర్ ఎంత అంటే ఇక్కడ చూస్తే అది 8 GB ర్యామ్ తీసుకుంటుంది. 2 ప్రాసెసర్స్ సేమ్ సింగిల్ హార్డ్ డిస్క్ మీద రన్ అవుతుంది. బట్ మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఎట్ ఎ టైం లాగిన్ చేయగలుగుతున్నారో లేదా? ఇక్కడ చూస్తే అడ్మిన్ యూజర్ 2 ఉన్నాడు, ఇంతకు ముందు చూస్తే అడ్మిన్ యూజర్ 1 ఉన్నాడు. అంటే ఇది మల్టీ యూజర్ కంపాటబిలిటీ ఉందా లేదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో? ఏమంటారు? ఉంది సార్. ఓకే. సో ఇది మల్టీ యూజర్ కంపాటబిలిటీ. ఇంకోటి ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఇది మీ అందరికీ తెలిసిందే అండి. మల్టీ టాస్కింగ్ అనేది అందరికీ తెలిసిందే. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి? ఎట్ ఏ టైం మల్టిపుల్ అప్లికేషన్స్ ని కనుక రన్ చేస్తే దాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అంటే అర్థం ఏంటండి? వాట్ ఇస్ మీన్ బై పోర్టబుల్? ఎనీబడి వాట్ ఇస్ మీన్ బై పోర్టబుల్? ఎస్, ఐ వాంట్ ద ఆన్సర్స్. పోర్టబుల్ అంటే అర్థం ఏంటండి? which we can carry, sir. ఓకే, విచ్ వీ కెన్ క్యారీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా విచ్ వీ కెన్ క్యారీ అంటే అర్థం ఏంటంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ క్యారీ చేయొచ్చు, పెన్ డ్రైవ్ లో క్యారీ చేయొచ్చు, CD DVD లో క్యారీ చేయొచ్చు అని అర్థం కాదండి. ఇక్కడ పోర్టబుల్ అంటే అర్థం ఏంటంటే we can deploy the Linux operating system or else we can install the Linux operating system in n number of devices. మనం యూజ్ చేసే స్మాల్ మొబైల్స్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు ఎక్కడైనా సరే మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయొచ్చు. మొబైల్స్ టు మీ ఆండ్రాయిడ్ అనేది ఒకనొక ఎగ్జాంపుల్ అనమాట, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక ఎగ్జాంపుల్. సో మొబైల్స్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు పెద్ద పెద్ద ప్లేన్స్ లో కూడా మీరు ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ కంప్యూటర్స్ వరకే అది ఆగిపోలేదు. మొబైల్స్ లో యూజ్ చేయొచ్చు, సమ్వేర్ లైక్ మీ ఆండ్రాయిడ్ టీవీస్ లో యూజ్ చేయొచ్చు, మీ IoT డివైజెస్ లో యూజ్ చేయొచ్చు. ఏది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ IoT డివైజెస్ లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీ రాస్బెర్రీ పై అని చెప్పి ఒక డివైస్ ఉంటుంది, దానిలో మనం యూజ్ చేసేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమే. సో ఇది ఒక IoT డివైస్ అన్నట్టు. సో నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ డివైజెస్ లో మనం మల్టిపుల్ డివైజెస్ లో మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే వి విల్ కాల్ ఇట్ as పోర్టబుల్ అంటాం. నెక్స్ట్ ఫీచర్ ఏంటి? మనం చూసిన ఫీచర్స్ ఏంటి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో? ఫస్ట్ వన్ మల్టీ యూజర్ కంపాటబిలిటీ, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్, అండ్ నెక్స్ట్ పోర్టబిలిటీ. నెక్స్ట్ ఏంటంటే మనకు తెలిసిందండి ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ ఏదైతే ఉందో ద కోడ్ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ యూజబుల్ బై ఆర్ ఎల్స్ ఇట్ కెన్ బి ప్రొవైడెడ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ ఇన్ ద పబ్లిక్ గా మనం ఈ సోర్స్ కోడ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఫ్రీవేర్. ఫ్రీవేర్ అంటే అర్థం ఏంటి? ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. మనం ఏం ఒక రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. సో ఇది ఫ్రీవేర్ కాబట్టి, ఓపెన్ సోర్స్ కాబట్టి మనకు మెజారిటీ నంబర్ ఆఫ్ ఏదైనా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా, ఒక అప్లికేషన్ రన్ చేయాలన్నా సరే మనం మాక్సిమం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో దట్స్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ యువర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. టుమారోస్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద బేసిక్ కమాండ్స్ అండి. ఇక్కడి వరకు ఈ రోజు ఆపుతాను. రేపటి రోజు నేను ఏం చేస్తాను అంటే బేసిక్ కమాండ్స్ గురించి మాట్లాడదాం. సో ఈ 2 days మటుకు కొంచెం తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. రేపటి నుంచి బేసిక్ కమాండ్స్ గురించి మాట్లాడదాం. LL, దాని తర్వాత మేక్ డైరెక్టరీ, రిమూవ్ డైరెక్టరీ, RM, CP, కాపీ, వీటి గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. బేసిక్ కమాండ్స్ మాక్సిమం రేపు ఎల్లుండి క్లాసెస్ లో నేను బేసిక్ కమాండ్స్ అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత యూజర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం బేసిక్ కమాండ్స్ అయిపోయేలోపు, ఈరోజు డేట్ ఎంత 7th కదా, అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కల్లా మీకు బేసిక్ కమాండ్స్ అయిపోయి, సారీ ఫ్రైడేకి మీకు ఫ్రైడే సాటర్డే 2 days క్లాస్ తీసుకుందాం. సాటర్డే కూడా క్లాస్ ఉంటుందండి. ఫ్రైడే సాటర్డే కల్లా మీకు బేసిక్ కమాండ్స్ కంప్లీట్ చేసి 11th కి నేను యూజర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను.
సో 11th యూజర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశానంటే మీకు మాక్సిమం ఒక 14-15 వరకు మీకు యూజర్ మేనేజ్మెంట్ జరుగుతుంది. యూజర్ మేనేజ్మెంట్ దాని తర్వాత 18th నుంచి నేను నెట్వర్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే మీకు 27th లోపు లైనెక్స్ అనేది క్లోజ్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Hope you understand the session. If you have any doubts, you can ask me right now. సార్ ఇప్పుడు డైలీ అంటే డైలీ ఒకటి రీజనరేట్ చేస్తారు కదా సార్, వీళ్ళు జనరేట్ చేస్తారు కదా ఎవ్రీ డే. మళ్ళీ అది యూజ్ అవుతుందా కాదా సార్? అంటే ఎవ్రీ డే ఎవరు జనరేట్ చేస్తున్నారు, ఏ యూజర్ కి కావాలో ఆ యూజర్ జనరేట్ చేసుకుంటున్నారు. కానీ అంటే యూజ్ అవుతుందా అవ్వదా అంటే వాళ్ళ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ వరకు వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని అర్థమవుతుందా. ఇప్పుడు నేను నాకు స్పెసిఫిక్ గా చేసుకున్నాను అనుకోండి, అది నా వరకే యూజ్ అవుతుంది. నేను దాన్ని ఇంకా పబ్లిక్ లో ప్రొవైడ్ చేయలేదు కదా. మీకు రెడ్ హ్యాట్, ఉబంటు అనేవి మటుకు మీకు పబ్లిక్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని మీకు పబ్లిక్ లో వచ్చాయా అంటే ఎవ్రీబడి ఆర్ యూజింగ్ దీస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇక్కడ చూస్తే వీటిలో సగం పేర్లే మనకు తెలియదు. ఇక్కడ ప్యూర్ ఓఎస్ అంటున్నారు, యూరో లైనెక్స్ అంటున్నారు, కేఏ ఓఎస్ అంటున్నారు. వీటిలో కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు తెలియదు. ఇవన్నీ దేనికోసం యూజ్ చేస్తాం, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు యూజ్ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళ ఆర్గనైజేషన్ లో కనుక వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అంతే మించి బయటికి రావన్నమాట. సో అవి చేంజెస్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. సో బట్ ఇక్కడ ఏవైతే ఈ సెంటోఎస్ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి మటుకు మీకు పబ్లిక్ గా యాక్సెసిబుల్ అవుతాయి. ఓకే, సో అది నెక్స్ట్ డౌట్స్ అండి. Fine then I will meet you in the next class and discuss about the remaining concepts, which is very very important. రేపటి నుంచి బేసిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఇంకొక నెక్స్ట్ ఒక 20 days వరకు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైనెక్స్ ఓన్లీ. అండ్ మై సజెషన్ ఇస్ దాట్ ఇది ఆప్షన్ కాకపోతే